ఈ వీడియో నేను రికార్డ్ చేయకపోతే మాత్రం ఎవ్వరు నన్ను నమ్మేవాళ్ళు కాదేమో. దివాళీ రోజున అమ్మవారి పూజ కంప్లీట్ అవ్వంగానే అమ్మవారైతే ఇలా పువ్వు ఇచ్చి మమ్మల్ని బ్లెస్ చేసింది. హాయ్ హలో నమస్తే జై శ్రీకృష్ణ అందరికి. నేనైతే మీ అనుష ముత్యాల. మీరు గనక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ కూడా చేయండి. మేమైతే దివాళీ రోజున ఇలా బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. చాలా బాగుండే అసలు. మేమిలా దొంతులు అమ్మవారిని పెట్టి పూజిస్తామనమాట. కొంతమంది దొంతులు, బొమ్మలు కూడా పెడతారు. చాలా బాగా చేస్తారు. మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ బాక్స్‌లో డెఫినెట్‌గా కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్. అసలు నా లైఫ్‌లో జరిగిన ఫస్ట్ మిరాకిల్ అనమాట. సో, ఎండ్ వరకు ఈ వీడియోనైతే చూడండి. అసలు ఆ ఫ్లవర్ ఎలా పడిందో మాకైతే తెలీదు. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మీరు చూసారు కదా ముందల వీడియోలో. సో, పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం. ఎవ్వరం అమ్మవారి దగ్గర లేము యాక్చువల్‌గా. సో, నేనొచ్చి ఏదో స్నాప్ తీసుకుందాం అని జెప్పేసి ఒక వీడియో తీసుకుంటున్నా సడెన్‌గా పడిందనమాట. ఆ వీడియో రికార్డ్ అయింది. అది నా అదృష్టమా ఏంటో నాకస్సలు అర్థం గాలేదు. యాక్చువల్‌గా ఒక షాక్‌లో ఉండిపోయినా అనమాట. సో, చాలా మంది అంటారు ఇది అన్‌ఫార్చునేట్‌గా పడ్డది లేదా కోయిన్సిడెన్స్ ఆర్ జారిపోయి పడ్డది. సో అండ్ సో రీజన్స్ చెప్తూ ఉంటారు. నేనైతే ఇది అమ్మవారి ప్యూర్ బ్లెస్సింగ్ అనే అనుకుంటున్నా. ఎందుకంటే ముందే పడి ఉంటే అది మనం అనుకోవచ్చు. కానీ మొత్తం పూజలో ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిన తర్వాత పడ్డది గదా! సో, డెఫినిట్‌గా ఇది అమ్మవారి బ్లెస్సింగే అని నేను హార్ట్‌ఫుల్‌గా నమ్ముతున్నా అన్నమాట. మీరేమంటారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.